ఇది ఒక్కటే ఉంటుందమ్మా, ఏ తల్లికైనా ఏ తండ్రికైనా. నేను పడ్డ కష్టం నా పిల్లలు పడొద్దు, నేను చూసిన నష్టం నా పిల్లలకు కలగొద్దు. వాళ్ళు మంచిగా ఉండాలి, రాజుల లెక్క ఉండాలి, వాళ్ళని మేము రాజుల లెక్క చూసుకోవాలి. కానీ ఈ 75-80 సంవత్సరాల నుంచి మన కోసం మనం కొంతమేర బ్రతుకుతున్నాం తల్లి. కానీ అంతకుముందు మన కోసం మనం బ్రతకకపోతుండే. మన పైకి వేరే దేశాల నుంచి దండయాత్రలు చేసి మనల్ని కొట్టి హింసించి మన ఆస్తులు అన్నీ వాళ్ళు లాక్కొని మనం పని చేస్తే వాడు సుఖపడుతుండే. మనం పని చేస్తే ఎవడు సుఖపడుతుండే? బ్రిటిష్ వాడు సుఖపడుతుండే. ఏం చేసి ఇక్కడ నిజాం కాలంలో ఇక్కడ పెద్దోళ్ళు ఎవరు ఉంటే తెలుస్తుంది. నిజాం కాలంలో ఏం జరుగుతుండేనో, ఏం జరుగుతుండే? బతుకమ్మలు ఎట్లా ఆడిస్తుండే అమ్మ, మనల్ని ఎట్లా ఆడిస్తుండే, ఎంత కష్టపెడుతుండే ఆడోళ్ళను. బ్రిటిష్ నిజాం వాళ్ళ గుర్రాలు వస్తూ ఉంటే సంటి పిల్లలను మా తాతమ్మ చెప్తుండే నాకు, మీ తాత సంటి పిల్లగాడరా, నేను ఇట్లా ఎత్తుకొని గుర్రం సౌండ్ విని వాడెక్కడ మా ఇంటి మీదకి వస్తాడో అని చెప్పేసి ఉరుకుతుండే, గల్లీలలో ఉరుకుతుండే. వాడికి దొరకకుండా, ఆయనకి దొరికితే ఏం చేస్తాడు? పసి పాపైనా సరే చూడకుండా, కనికరం లేకుండా తీసి పక్కకు వదిలేసి ఆడవాళ్ళని ఎట్లా పడితే అట్లా మనం నోటితోటి చెప్పలేము. మీరు కూడా వినే ఉంటారు ఇట్లాంటి ముచ్చట్లు. ఇదంతా మన చరిత్ర, ఎప్పుడో జరగలేదమ్మా. కేవలం ఈ 70-80 సంవత్సరాల క్రితం ఇదే మన భాగ్యనగరంలో జరిగినటువంటి ముచ్చట్లు. ఇవి వేరే ఎక్కడో ముచ్చట్లు నేను చెప్తలేను.